శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామినే నమో నమః. తెలుగునాట అత్యంత ప్రాముఖ్యం కలిగినటువంటి నది గోదావరి నది. మనం గత భాగంలో చెప్పుకున్నాం, రామాయణంలో గోదావరి నదికి ఎంత ప్రాశస్త్యం ఉందో. రామాయణంలోనే కాదు, వ్యాస భగవానుడు భారతాన్ని రచిస్తూ యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్ క్వచిత్. ప్రపంచంలో ఏదైతే చెప్పబడ్డదో అది ఈ గ్రంథంలో ఉంది. ఇక్కడ ఏదైతే చెప్పబడలేదో ప్రపంచంలో అది ఎక్కడా మీకు దొరకదు అని ప్రశ్న. అలా ఛాలెంజ్ చేసి రాశాడు మహాభారతం. అట్టి మహాభారతంలో కూడా గోదావరి నది యొక్క ప్రాశస్త్యం ఉంది. అంటే ఇవాళ మీరు చూడండి, ఎప్పటివండి ఈ గ్రంథాలు? ఈ గ్రంథాలు ఎప్పటివి? రామాయణం ఎంత ప్రాచీనమైనటువంటిది. ఇవాళ 28వ మహాయుగంలో ఉన్నాం మనం. 24వ మహాయుగంలో రామాయణం జరిగింది. అంటే 28వ మహాయుగంలో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం జరిగి కలియుగంలో ఉన్నాం. అంటే రామాయణం జరిగింది అనటానికి ఆధారం ఏమిటి అంటే దాదాపు 1 కోటి సంవత్సరాలు. మరి ఆ సమయంలోనే గోదావరి నది వర్ణన జరిగింది అంటే ఎంత ప్రాచీనమైనటువంటి నది గోదావరి నదియో మనం ఇక్కడ గ్రహించాలి. అందుకే ముఖ్యంగా రామాయణంలోనే కాదు, గోదావరి నది ప్రాశస్త్యం మహాభారతంలో కూడా చాలా స్పష్టంగా చెప్పబడ్డది, ఈ గోదావరి నది యొక్క వైభవం. అందుకే నేనంటూ ఉంటాను ఏమిటి అంటే, మనం ఎంత అదృష్టవంతులం. రామాయణ భారతాల్లో వర్ణించబడ్డటువంటి నదులను మనం చూస్తూ ఉన్నాం. రామాయణ భారత భాగవతాది పురాణాల్లో మహానుభావులు స్నానం చేసినటువంటి నదుల్లో మనం స్నానం చేయబోతున్నాం. అంటే అంతకంటే భాగ్యం ఏముంటుంది? ముఖ్యంగా మహాభారత గ్రంథానికి తీసుకుందాం. ఎందుకంటే మనం గత భాగంలో రామాయణానికి సంబంధించినటువంటి అనేక రహస్యాలు మనం చెప్పుకొని ఉన్నాం. రామాయణంలో వర్ణించబడ్డటువంటి గోదావరి నది యొక్క విశేషాన్ని మనం వర్ణించుకొని ఉన్నాం. ఇక్కడ మహాభారతంలో వనపర్వం, అరణ్య పర్వంలో తీర్థయాత్రా పర్వం అనేటువంటి పేరుతో ఒక పర్వం ఉంది. ఈ తీర్థయాత్రా పర్వంలో పులస్త్య మహర్షి భీష్మాచార్యుల వారికి చెప్పినటువంటి తీర్థమహిమల విశేషాలు మన కళ్ళ ముందు మనకు సాక్షాత్కరింపజేస్తాయి. తతో గోదావరీం ప్రాప్య, తతో గోదావరీం ప్రాప్య నిత్యం సిద్ధ నిషేవితాం గవాం మేధమవాప్నోతి, గవాం మేధమవాప్నోతి వాసుకేర్లోకముత్తమం తతో గోదావరీం ప్రాప్య నియతో నిత్యం సిద్ధ నిషేవితం. అంటే గోదావరి నది యొక్క గొప్పతనం ఏమిటి అంటే, ఈ గోదావరి నదిని సర్వకాల సర్వావస్థల యందు సిద్ధులు సేవిస్తూ ఉంటారు. సిద్ధ, సాధ్య, పతగ, పన్నగ మొదలైనటువంటి మహానుభావులు
ఈ గోదావరిని సేవిస్తూ ఉంటారట. అటువంటి వారే సేవిస్తూ ఉంటారు. మరి నరుడు గనుక సేవించినట్లయితే ఎంత గొప్ప ఫలితాన్ని పొందగలడు? ఎందుకంటే సిద్ధులు అంటే ఎవరండి? సిద్ధులు అంటే దేవజాతి, దేవతలలో ఒక జాతి సిద్ధులు. అంటే వారు మానవుల కంటే పై స్థాయి వారు, ఇంకా పై స్థాయికి వెళ్ళగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వారు. అటువంటి సిద్ధులు అంటే ఇక్కడ సిద్ధులు అనేటువంటి పదానికి ఏమిటి అంటే ఫలసిద్ధి పొందినటువంటి వారు అనే అర్థం. అంటే తాము చేసినటువంటి సాధనలకు సిద్ధిని కూడా పొందినటువంటి వారు కూడా మరేదో మహత్తరమైనటువంటి ఫలితాన్ని పొందడం కోసం గోదావరి నదిలో స్నానం నిత్యం చేస్తున్నారు. అంటే ఏమీ సాధించలేనటువంటి మామూలు మనుష్యులమైనటువంటి మనము ఇంకా ఎంత భక్తి శ్రద్ధలతో గోదావరి నదిలో స్నానాదులు చెయ్యాలో ఆ విషయాన్ని దృఢపరుస్తూ చెప్పినటువంటి మహత్తరమైన శ్లోకం మహాభారతంలో వనపర్వంలో మనకు కనిపిస్తూ ఉన్నది. కావున తప్పకుండా గోదావరి నది స్నాన ఫలితం ఎలా ఉంటుందో ఇక్కడ మనకు స్పష్టంగా చూపించారు. ఏమన్నారు చూడండి, తతో గోదావరీం ప్రాప్య నిత్యం సిద్ధ నిషేవితాం గవాం మేధమవాప్నోతి గవాం మేధమవాప్నోతి వాసుకే లోకముత్తమం. అంటే సిద్ధులైనటువంటి వారు నిత్యం నియమనిష్టలతో గోదావరి నదిలో స్నానం చేస్తున్నారు. మామూలు మనుష్యులు ఇంకెంత భక్తి శ్రద్ధలతో ఈ నదిలో స్నానం చెయ్యాలో ఈ శ్లోకంలో మనకు స్పష్టంగా కూడా చూపించడం జరిగింది. అందుకే ఇక్కడ మనదేమిటి అంటే అఖండమైనటువంటి గోదావరి, అఖండ గోదావరి అనేటువంటి పేరు మనం చాలాసార్లు చెప్పుకుని ఉన్నాం. అఖండ గోదావరి 7 పాయలుగా చేరి తెలుగుదేశంలో ఉన్నటువంటి చాలామందికి అన్నధాత్రి అయి సప్త గోదావరి అనేటువంటి పేరుతో మనం పిలుచుకుంటున్నాం కదా. అసలు ఈ సప్త గోదావరి అనేటువంటి ఏదైతే పిలుపు ఉందో అది ఇప్పటిదా ఎప్పటిది, ఇది మనం చూద్దాం. గడిచిన ద్వాపర యుగంలోనే వేదవ్యాసుల కాల నాటికే ఇది ఇలా ఉందట. అందుకే అక్కడ ఒక శ్లోకం చెప్పారు, చాలా గొప్ప శ్లోకం అండి. సప్త గోదావరే స్నాత్వా సప్త గోదావరే స్నాత్వా నియతో నియతాశనః మహత్పుణ్యమవాప్నోతి దేవలోకం చ గచ్చతి. సప్త గోదావరే స్నాత్వా నియతో నియతాశనః మహత్పుణ్యమవాప్నోతి దేవలోకం చ గచ్చతి. సప్త గోదావరే స్నాత్వా నియతో నియతాశనః. ఒక పుణ్య నదిలో స్నానం చెయ్యటానికి నరుడు చాలా గొప్ప పుణ్యం చేసి ఉండాలండి. ఎంతో పుణ్యం చేస్తేనే నది స్నానం దొరుకుతుంది. ఇవాళ దౌర్భాగ్యం ఏమిటి అంటే నది స్నానాలు ఎవరికీ లేవు. అసలు నదుల్లో స్నానాలే చేయట్లే ఎవరు కూడా, నదికి పోవటమే లేదు. కానీ పూర్వకాలంలో స్నానం అంటే నదీ స్నానమే. ఇవాళ బకెట్ స్నానము, ఇంట్లో బాత్రూమ్ స్నానం ఒకటే మనకు దిక్కైపోయింది. సప్త గోదావరే స్నాత్వా నియతో నియతాశనః మహత్పుణ్యమవాప్నోతి దేవలోకంచ గచ్చతి. అంటే ఎందుకోసం ఈ మాట చెప్తున్నానంటే
ఒక గొప్ప పుణ్యాన్ని సంపాదించాలి అంటే రెండు కావాలి అన్నది మన సంస్కృతి. రెండు ప్రధానంగా కావాలి. ఒకటి ఆహారనిష్ట, రెండవది ఆచారనిష్ట. ఆహారనిష్ట, ఆచారనిష్ట. ఇదే మనకు భగవద్గీతలో యుక్తాహార విహారస్య యుక్తకర్మస్య చేష్టసు అనే శ్లోకంలో చూపించారు. ఇవాళ ఆహార నియమము లేదు, విహారము లేదు, ఆహారము లేదు. ఆహారనిష్ట ఎంత అవసరమో విహారం కూడా అంతే. అంటే ఎక్కడెక్కడ తిరగాలి, ఏదేది తినాలి, ఎక్కడ పడితే ఏది పడితే అది తినటం, ఎక్కడికి పడితే అక్కడ తిరగటం, ఈ రెండింటి వల్లనే వాళ్ళ మానవుడు చాలా నష్టపోతున్నాడు. ఆహారం అనేటువంటిది మనస్సు మీద చాలా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అందువల్ల అసలు ఆహారం నిష్ట, ఆచార నిష్ట ఈ రెండు ఉంటేనే ఎంతో పుణ్యం. కాబట్టి ఇక్కడ పుణ్య సంపాదనలో ప్రధానమైనటువంటివి రెండు ఏమిటి అంటే ఆహార నిష్ట, ఆచార నిష్ట. ఈ రెండు అలవరుచుకొని సప్తగోదావరిలో కనుక స్నానం చేసినట్లయితే ఆ వ్యక్తి యొక్క పుణ్యము నేనేమని వర్ణించాలి అన్నాడు మహాభారతంలో. ఎంత బాగా చెప్పారు చూడండి. ఇది అవసరమండి ఇవాళ జనానికి. ఎందుకంటే రామాయణ భారతాల్లో చెప్పినటువంటిది ఏది వృధాగా చెప్పినటువంటి అంశం కాదు. ఎందుకంటే దేవలోకం అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది ఏమిటి అంటే భోగాలు, భోగాలు, భోగాలు. ఇక్కడ దేవలోకం అంటే భోగాలు కాదు. దేవశబ్దానికి ఒక రకమైనటువంటి అర్థం ఏమిటి అంటే శమదమాది ముముక్షు ధర్మాలు అని అర్థం. కాబట్టి దేవతలు అంటే శమదమాది ముముక్షుత కలిగినటువంటి ఒక చక్కనైనటువంటి యోగ్యత ఈ దేవతలకు ఉన్నది అని అర్థం. కాబట్టి దేవలోకంలో ఉన్నటువంటి వారే గోదావరి నదిలో స్నానం చెయ్యాలి అని ఎప్పుడు కూడా తహతహలాడుతూ ఉంటే ఇంకా మనబోటి సాధారణమైనటువంటి మనుష్యులు ఎంత శ్రద్ధగా ఈ నదుల్లో స్నానం చెయ్యాలో మనకు చూపించారు. అర్జునుడు వ్యాసుడి యొక్క ఉపదేశం మీద అస్త్ర సంపాదన కోసం తపస్సు చేయటానికి వెళ్తాడు. అతని విరహం ఏదైతే ఉందో అన్నదమ్ములకు చాలా ఇబ్బంది అయిపోయింది. ద్రౌపదీదేవికి చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి అర్జునుడు లేకపోవటం. అప్పుడు ఈ ఆవేదనకు ఉపశమనంగా ఈ పంచపాండవులు ఏం చెయ్యాలి అన్నప్పుడు తీర్థయాత్రలు చెయ్యాలి అని నారదుని యొక్క ప్రేరేపణ కలిగింది. అప్పుడు నారదుని ప్రేరేపణతో వీరంతా ఏం చేశారు? కులగురువైనటువంటి దౌమ్యుల వారి దగ్గరికి వెళ్ళారు. పూర్వకాలాల్లో ప్రతి ఇంటికి ఒక పురోహితుడు ఉండేవాడు. ఇవాళ నగర జీవితాల్లో పడిపోయి మనం అన్నీ కోల్పోయాం, పూర్తిగా కోల్పోయాం. నాగరికమైనటువంటి జీవనాల్లో పడిపోయి, అందుకే నేను ఒక శబ్దం చెప్తాను, మీరు వినండి. గ్రామం అనే శబ్దంలో ఏం కనిపిస్తోంది? రామం కనిపిస్తోంది. నగరం అనే శబ్దంలో ఏం కనిపిస్తోంది? గరం అనే శబ్దం కనిపిస్తోంది. నగర జీవితాలు ఎప్పుడు గరంగానే ఉంటాయి, గ్రామ జీవితాలు ఎప్పుడు రామంగానే ఉంటాయి. అది మీరు గుర్తుంచుకోండి. అందుకే మన ప్రాచీనమైనటువంటి జీవన విధానం అంతా కూడా నదీ తీరాల వెంబడే మనకు అలవాటు పడ్డది. సింధు నాగరికత, మెసపటోమియా నాగరికత అని మనం చరిత్రలో చాలా సందర్భాల్లో చరిత్రల్లో చదువుకుని ఉన్నాం. అంటే ఒక నదీ తీరం వెంబడే ఒక సాంస్కృతికంగా, ఒక చారిత్రాత్మకంగా, ఒక చక్కనైనటువంటి ఒక అభివృద్ధి అనేటువంటిది సమాజానికి ఎక్కడ కలిగింది అంటే ఒక నదీ తీరంలో మాత్రమే అది సాధ్యమైంది అని మనం చూసాము. ఇక్కడ ఎంతో ప్రాచీనమైనటువంటి నది గోదావరి నది. ఎంత ప్రాచీనమైంది అనే మాటకు నేను మీకు వివరణాత్మకంగా నేను ఇక్కడ చూపిస్తున్నాను. అంటే భారతం ఇప్పటిదా? భారతం కాదండి, రామాయణం నాటికే గోదావరి నది అంత ప్రఖ్యాతమై ఉంటే ఇంకా మనం ఏమని చెప్పగలము? రామాయణం కాలం నాటికే గోదావరి చాలా ప్రసిద్ధిగాంచింది.
రామాయణంలో రామచంద్రమూర్తి వర్ణించినటువంటి గోదావరి ప్రార్థనను కూడా మనం విన్నాము. కాబట్టి ఇక్కడ మహాభారతంలో ఈ పంచపాండవులు అంటే అర్జునుడు తపస్సుకు వెళ్ళిపోయిన తర్వాత ఈ ద్రౌపదీదేవి, ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు వీరందరూ కూడా కలిసి తమ కులుగురువైనటువంటి ధౌమ్యుల వారి దగ్గరికి వెళ్ళారు. ఈ ధౌమ్యుల వారు ఎవరు అంటే పురోహితుడు. ఒక ఇంటికి ఆచార వ్యవహారాలు తెలియాలి తరతరాల అంటే ఆ ఇంటికి ఒక పురోహితుడు ఉండాలి, ఒక డాక్టర్ ఉండాలి. పూర్వకాలాల్లో నాడి పట్టుకుని వైద్యం చేసేవారు. తాతల నాడులు తెలిసినటువంటి వారు, తండ్రుల నాడులు తెలిసినటువంటి వారు, పుత్రులకు కూడా నాడులు తెలిసినటువంటి వారు. అందుకే వైద్యం చాలా తొందరగా ఫలించేది. ఇవాళ ఏది చేయాల్సి వచ్చినా సూపర్ స్పెషాలిటీకి పరిగెత్తాల్సినటువంటి అవసరం మనకు కలుగుతూ ఉన్నది. నిజానికి ఇక్కడ మీరు చూడండి, కులగురువైనటువంటి ధౌమ్యుల వారు వచ్చారు. ఆయన పురోహితుడు, కుల పురోహితుడు. ఏ పని చెయ్యాలి, ఏ పని చెయ్యకూడదు అని చెప్పేవారే పురోహితుడు ఉండాలి ఇంటికి. పూజలకు వస్తున్నట్లయితే గోత్రాలు అడిగేవారు కాదు. తాత గోత్రము, తండ్రి గోత్రము, నక్షత్రాలు ఇవి కూడా అడిగేవారు కాదు. ఎందుకంటే వారి ఇంటికి సంబంధించినటువంటి సకల రహస్యాలు, వారికి ఏది బాగు, ఏది మంచి సమయం కాదు, ఏది మంచి సమయం అని వారు అడగకుండగానే వీరు చెప్పి ఆయా కాలాల్లో ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఆ ఇంటి వారితోని చేయించి ఆ ఇంటి వారు ధర్మ మార్గం నుంచి బయటపడకుండగా ధర్మ మార్గంలోనే ఉండే విధంగా చూసుకోవలసినటువంటి బాధ్యతను పురోహితుల వారు చాలా వరకు భుజాన ఎత్తుకొని ఉంచుకునేటువంటి వారు ప్రాచీన కాలం నుండి. అందుకే ఒక గ్రామం ఒక పురోహితుడు ఉండేవాడు. పురోహితుడు అంటే పురానికి హితుడు. నిజమే, ధర్మరాజు పురోహితుడిని అడగకుండానే తీర్థయాత్రలు చేశాడా? లేదు. ధౌమ్యుల వారి దగ్గరికి వచ్చాడు. ధౌమ్యుల వారి దగ్గరికి వచ్చి ధౌమ్యుని యొక్క పాదాలు పట్టుకొని ధౌమ్యుల వారిని ప్రార్థన చేశాడు. అయ్యా, మేము తీర్థయాత్రలు చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడి నుంచి మొదలు పెట్టమంటారు, ఎలా తీర్థయాత్రలు చేయమంటారు అని ధర్మరాజు విధేయంగా ప్రశ్నిస్తే అప్పుడు ధౌమ్యుల వారు చెప్పినటువంటి సమాధానం మహాభారతంలో 66వ అధ్యాయంలో వనపర్వంలో 1-2 శ్లోకాల్లో ఇవాళ ఇంత వైభవంగా మనం గోదావరి పుష్కరాలు చేసుకుంటున్నాం కదా, అటువంటి ఆ గోదావరి తల్లి యొక్క ప్రాశస్త్యాన్ని మహాభారతంలో ధౌమ్యుల వారి ద్వారా ధర్మరాజు విన్నటువంటి మాటలు మనకు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఆయన చక్కనైనటువంటి మాట ఒకటి చెప్పారు. అంటే ఎన్ని నదులున్నప్పటికీ గోదావరి నది యొక్క గొప్పతనం ఏమిటి అనేటువంటి విషయాన్ని ప్రధానంగా చెప్పుతూ ధౌమ్యుల వారు ఆ గోదావరి ప్రస్తావన చేయడం జరిగింది. ధౌమ్యుల వారు మహాభారతంలో చేసినటువంటి ఆ గోదావరి వర్ణన, గోదావరి యాత్ర యొక్క విశేషాంశాలు మరల తదుపరి భాగంలో మనం చెప్పుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వర దివ్య చరణ అరవింద అర్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 901012223333.